విమోచనార్థమై వేయబడిన సిలువ. పాపం నుండి మనం తప్పించడానికి పాపపు ఆకారంలోనికి ప్రభు మారినటువంటి రోజుగా మనం వాళ్ళు చూస్తాము. మన పాపమంతా ఆయన మీద వేసుకుని మనకి వారుగా ప్రభు నిత్య పశువుగా మారిన సందర్భం మనకు కనబడుతుంది. ఈరోజు ప్రభు సిలువలో 9 గంటలకు సిలువ వేయబడి 3 గంటలకు ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. అంటే సుమారుగా మనకి 6 గంటలు సిలువ మీద ప్రభు వేలాడి సర్వమానవాడి విమోచనార్థమై చేయవలసిన పని సంపూర్ణం చేశాడు. అందుకే 6వ మాట్లాడతాడు ఆయన, సమాప్తమైంది. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభు సిలువలో వేలాడుతున్న సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం చూసినట్లయితే సిలువలో ప్రభు పలికిన 7 మాటలు మన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటి అంటే క్షమాపణ రూపం. ఏ రూపమా? క్షమాపణ రూపం. ఒకసారి చూద్దామా? లూకా సువార్త 23:34 చూడండి. వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. చెప్పండి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమని ప్రార్థన చేస్తారు అంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఇది ఒక ప్రార్థనగా మనకు కనబడుతుంది. ఏం చెప్పడమా? అందరూ చెప్పండి, విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? విజ్ఞాపన ప్రార్థన. తండ్రికి ప్రభు చేయించిన ప్రార్థన. ఇక్కడ మనకి ఒక విషయాన్ని గమనించండి. తండ్రి అని ప్రారంభించాడు. ఎవరమ్మా? తండ్రి. ఇది ఒక రిలేషన్ మనకు కనబడుతుంది. తండ్రి కుమారుడు. ఎవరు చెప్పండి? తండ్రి కుమారుడు. తండ్రి అని ప్రార్థన ప్రారంభించేవాడు ఆయన. వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమింపుము. దేవుని బిడ్డారా, తండ్రికి ప్రభు ప్రార్థన ప్రారంభించాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎవరు క్షమించుకుంటాడు ఆయన? ఎవరిని? సిలువ వేసిన వారిని, చెప్పండి, గాయపరిచిన వారిని, హింసించిన వారిని, వేధించిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వారిని అందరూ ఏమని ప్రార్థన చేస్తాడు ఆయన? క్షమింపమని ప్రార్థన చేస్తాడు. గమనించాలి, ఇంకో మాట గమనించాలి. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు. ఏమన్నామా? ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు అంటే వీరు తెలిసి పని చేయట్లేదు. ఏం చేయగలమా? తెలిసి పని చేయట్లేదు. సాధారణంగా ఈ మాట ఎవరు మాట్లాడతారు? చెప్పండి, ఎవరు మాట్లాడతారు? తల్లిదండ్రులు మాట్లాడతారు. ఏమనంటే, మా బిడ్డకి ఏం తెలుస్తుంది అంటారా? పిల్లలు కదా తెలియదు అంటారు. చిన్నపిల్లలు కదా తెలియదు అంటారు. అంటే అర్థం ఏంటి? తెలియదు అంటే ఏం చేస్తారనమాట? తల్లిదండ్రులు పిల్లల్ని వాడు చేసిన తప్పు సరి చేస్తారు. లేక వీళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలియదని చెప్పడం ద్వారా వారు ఆ బిడ్డలకి సపోర్ట్ నిలబడతారు. అంతే కదా? ఇప్పుడు ప్రభు ఎవరు ప్రార్థన చేస్తారు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అంటే ప్రభు బాధ పెట్టే వారిని, వేధించిన వారిని, హింసించిన వారిని, దూషించిన వారిని, గాయపరిచిన వారిని అందరినీ ప్రభు ఎవరు ప్రార్థన చేస్తారు? క్షమించమని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభువులో ఏ రూపం కనబడుతుందంటే క్షమాపణ రూపము. ఏ రూపమా? క్షమాపణ రూపం. ఏదో ఎవరు అంటే క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎంత క్షమాపణ ఆయనలో ఉందంటే ఎంతగా బాధించినా కూడా ఆయన పలికిన మొదటి మాట ఏం చూపిస్తుంది? క్షమాపణను చూపిస్తుంది. ఏం చూపిస్తావా? క్షమాపణలో చూపిస్తుంది. ప్రభు ఏం చెప్పాలంటే క్షమాపణ గలవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట పలుకుతున్నారో ఆయన ఒక రూపం కనబడుతుంది. అదేంటంటే వాక్య రూపము అనగా లేక బోధన రూపము అనండి. అంటే యేసయ్య ఏది బోధించారో,
దానిని ఆయన చేసి చూపించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు. ఏంటా మాట అంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడ చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 5:4 కొండ మీద పుస్తకం ఉంటాయి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ కూర్చున్నాడు. జనసమూహాన్ని చూచి వచ్చిన వారందరికీ ప్రభు బోధ చేస్తూ ఆ 5వ అధ్యాయం 40 వచ్చినట్టు ఆయన, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? అందరూ ప్రేమించే వారి కొరకు ప్రేమిస్తాం, ప్రేమించే వారిని ప్రేమిస్తాం. మనకి ఎవరైనా ఏదైనా పెడితే వారికి పెట్టడం సహజమే. కానీ ప్రభు అన్నారు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. బోధన చేసిన యేసయ్య అది చేసి చూపించాడు కల్వరి కొండలో. అందుకే బోధకు రూపం అంటూ వచ్చిందంటే ఎవరిని బట్టి? యేసయ్య. ఆ బోధ ఏదైతే చేశాడో ఆ బోధ యొక్క రూపం ఎవరిలో కనబడుతుంది? యేసయ్య. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట ద్వారా చెప్పిన యేసయ్య లూకా సువార్తలో అంటే ఇక్కడ శిలువరాలుగా ప్రభు గారు ఆడుతున్నప్పుడు అది క్రియ రూపంలో చేసి చూపించాడు. అందుకే ఇవాళ వాక్యంలో మనం చూస్తే ప్రభు రూపం ఏం కనబడుతుంది? క్షమాపణ రూపము. ఏ రూపమా? క్షమాపణ రూపం. ఆయనే కాదు, ఆయన కలిగిన విధమైన మనలో కూడా ఏముండాలి? క్షమాపణ. పౌలు భక్తుడు ఏమన్నాడు మాట చూద్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నిందింపబడి ఏం చేస్తారంట? నిందింపబడుచు నేనేం చేస్తున్నాం? దీవించుచున్నాం. అందరండి, నిందింపబడి దీవిస్తున్నాం. ఎంత పోతుంది? ఏం చేస్తున్నాం? దీవిస్తున్నాం. చదవడం. హింసించబడి ఆ హింసలు మాకు ఎన్ని వచ్చాయి? ఏం చేస్తున్నాం? ఓర్చుకుంటున్నాం. చదవండి. దూషించబడి ఆ ప్రతిమాలు కొనుచున్నాము. దేవుని బిడ్డలుగా ప్రభు శిలువలో చేసిన మహా గొప్ప మాట ఏంటా మాట? తండ్రి నేనేమి చేయించున్నాను, వేరే క్షమించమన్న మాట యథార్థంగా మన జీవితాల్లో కనుక ఉంటే మనం కూడా పౌలు గారు ఈ మాట చెప్పండి. ఏ మాట? దూషించబడుతూ ప్రేమిస్తున్నారు. ఒకప్పుడు ఈ పౌలు ఎవరు? సౌలు. సౌలు ఎలా ఉన్నాడో మనం తెలుసుకురా. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం చూస్తే సౌలు కట ప్రాణాధారంగా ఉన్నది ఏంటి? దేవుని బిడ్డలు చంపడం, బెదిరించడం, సంఘాలను పాడు చేయడం. అంటే ఒక క్రూరమైన వ్యక్తిగా, ఒక భయంకరమైనటువంటి రూపాన్ని కలిగిన వ్యక్తిగా, ఒక భయంకరమైన విధానాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్న సౌలు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో, పౌలుగా మార్చబడ్డాడో ఏమైపోయాడమ్మా? ఏమైపోయాడు? చదువుతారు మళ్ళీ దేవచ్చు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4:10. నిందను పొందుచు ఏం చేస్తున్నాం? అమ్మా చూసారా? నిందింపబడుతున్నాం కానీ ఏం చేయలేదు, నిందించలేదు, దీవిస్తున్నాం. హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. హింసనే పొందుచునే ఓర్చుకుంటున్నాం. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. దూషించబడి బతిమాలుకొనుచున్నాం. లోకమునకు మురికిగాను, లోకానికి మురికిగాను, అందరికీ పెట్టగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చూసారా పౌలు గారు ఎంత తగ్గింపు కలవడం. అమ్మా యేసయ్య ప్రేమ చేత పట్టబడిన ప్రతి వాళ్ళు ఏముండాలంటే క్షమాపణ ఉండాలి. ఏముండాలి? క్షమ అనే మాట్లాడే పదాలు. క్ష అంటే క్షమించడం, మా అంటే పరిష్కరించడం. ఎందుకంటే దేవుడు మనకు క్షమించాడు. ఎంత గొప్పగా అంటే మన పాపములట దీన్ని వెనక వేశాడంట. అంటే అర్థం ఏంటి? చూడడానికి కనబడతాయి కనబడదా? అని దేవుడు ఎప్పుడు కూడా మనం క్షమించి మర్చిపోయే దేవుడు తప్ప క్షమింపని దేవుడు కాదు. దేవుడి తత్వం అర్థం కాక, ఆయన ప్రేమ ఏంటో అర్థం కాక వ్యర్థంగా మాట్లాడేవారితో ఆయన ప్రేమ సమగ్రంగా మనం చూస్తే ఎంత అద్భుతం కనబడుతుంది మనకి. ఆయన ఎంత ప్రేమ కలవాడు. బైబిల్ ఆయన ప్రేమ గురించి ఎంత అద్భుతంగా మనం చెబుతుంది. శిలువను అంతగా బాధించడంతో ప్రభు ప్రేమించాడు.
ఆ ప్రేమ చేత పట్టబడిన పౌలు గారు అంటున్నాడు, బాధించబడినా, దూషించబడినా, హింసించబడినా నేను ప్రేమిస్తున్నాను తప్ప ఎవరిని దూషించం అని చెప్తున్నాడు. దేవుని పరిపూర్ణత గురించి నెహెమ్యా ఏం మాట్లాడుతున్నాను? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. వారు విధేయులకు మనస్సు లేని వారై నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాము నుండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీవే తిరుగుబాటు చేశారు. ఇప్పుడు చదవండి, అందరూ కలిసి చదవండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల ఆ సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యము గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. ఎవరంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యములు గలవాడు. అమ్మా, దేవుడు కోపదారా, ప్రేమమూర్త, ద్వేషించేవాడా, క్షమించేవాడా? చెప్పండి. దేవుని యొక్క సమగ్ర రూపం నీకు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. కొంతమంది ఎక్కడో బైబిల్లో ఏవో మాటలు పట్టుకునే సందర్భంలో తెలియకుండా అక్కడ వరకు చూస్తారండి. సమగ్రంగా నువ్వు చూడకపోతే ప్రభువునికి అర్థం కాదు, ఆయన వాక్యం నీకు అర్థం కాదు. ఒక నలుగురు వ్యక్తులట, నలుగురు అంధులు అంటే కళ్ళు లేనిగా ఏనుగులు చూడడానికి వెళ్ళారు. లేదమ్మా, ఏనుగులు అంటే వాళ్ళు కళ్ళతో చూడలేరు కదా, చేతితో తగిలి చూద్దాం అని వెళ్ళారు. ఎవరో ఒక సహాయంతో ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఏడగానే ఒక ఆయనకి ఏడు గట్టి ఏముందా, చీపురు కట్టాలండి. ఎవరు చీపురు కట్ట అంటే అర్థం ఏంటంటే ఆడికి దొరికింది తోక. తోక పట్టుకుని ఏం చెప్తాడు ఆయన అంటే ఇది ఏడు గట్టి ఏమి లేదు, చీపురు కట్ట. మరొక ఆయనకి చెవి దొరికింది. ఆయన అన్నాడు ఏడు గట్టి ఏముందా, ఏమి కాదు, ఒక చేట అన్నాడు. మరొక ఆయన కాలు దొరికింది. అన్నాడట ఏడు గట్టి ఏముందా, స్తంభం అని. అమ్మా, దేవుడు ఎలా అర్థమవుతున్నాడు, ఆయన ప్రేమ ఎలా అర్థమవుతుంది? కొంతమందికి దేవుడు అర్థం కాక, దైవ శక్తిని గ్రహించలేక, ఆయన ప్రేమ సరిగా అర్థం చేసుకోలేక ఏం మాట్లాడతారంటే తెలిసిందో తోచుందో మాట్లాడతారు. సమగ్రంగా ఆయన పరిపూర్ణ ఎరిగిన వాడు ఎప్పుడు కూడా ఆయన ప్రేమ ఏంటో సంపూర్ణంగా తెలుసుకుంటాడు. అందుకే ఇక్కడ నెహెమ్యా గారు అంటాడు, వాళ్ళంతగా కూడా ఒకడు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా నీవు వాడిని ఏం చేయలేదు, ఆయన విసర్జించలేదు. ఎందుకంటే నువ్వు దీర్ఘశాంతము గల దేవుడు అంటాడు కదా. ఆ దీర్ఘశాంతము బహుకృపయు గలవాడై ఉండి వారిని ఏం చేయలేదు, విసర్జింపలేదు. దేవుడు దయగలవాడమ్మా, ప్రేమ గలవాడు దేవుడు. ఇదిగో నెహెమ్యా చూచాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తన కుమారుని పంపించి చూపించాడు శిలువరాడు కదా. అందుకే ప్రభు మనందరి కొరకు ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వెలుగుగారు కనుక వీరిని క్షమించు. క్షమాపణ ఎంత గొప్పదండి. ఆయన ఒకవేళ ప్రభువే కనుక ప్రార్థన చేయకపోతే అక్కడ ఉన్న వారందరూ ఏమైపోతారు తెలుసా, నాశనం. ప్రభు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు, నాయనా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయలేనా క్షమించు. ఒకవేళ వారిని ఏదైనా శిక్షించాలనుకుంటే ఆ శిక్ష కూడా నా మీద వేస్తాయి, కానీ వారు ఏం చేయదు, శిక్షించదే, క్షమించు. ప్రభువులో కనబడుతుంది ఈ గొప్ప మాట. ఎప్పుడైతే ప్రభు కల్వరి కొండ మీద శిలువలో వేలాడుతూ మొదటి మాట పలికారో ఇప్పటి వరకు కల్వరి కొండ చాలా హడావుడిగా ఉన్న కొండంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకు నిశ్శబ్దమైపోయిందంటే కల్వరి కొండ చరిత్రలో
ఎప్పుడు కూడా ఇటువంటి మాట వినబడలేదు. కల్వరి కొండన్న, కపాల స్థలం అన్న, గొల్గొతా అన్న ఒకటే. ఆ గట్ట మీద ఏం చేస్తారయ్యా అంటే, ఎవరైతే రోమా గవర్నమెంట్ దోషులుగా నిర్ణయించిందో వారిని సిలువ వేస్తారు. అది సిలువ వేయబడే స్థలం. అందుకే ఆ స్థలం ఎప్పుడు కూడా కేకలు పెట్టేవారు కేకలు వినపడతాయి. అనేక మందిని దూషించే వారి దోషాలు వినపడతాయి. రోమా ప్రభుత్వాలు దుర్భాషాడే వారి మాటలు వినపడతాయి. శాపనార్థాలు పెట్టే వారి మాటలు వినపడతాయి. కానీ ఆ కల్వరి కొండ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రేమమయుడి యొక్క ప్రేమ ప్రవాహము ఆ కల్వరి కొండ నుంచి ప్రవహిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దైవజనులు మన తండ్రి గారు రాస్తారు, కాలువలుగా రక్తమెల్ల కాలుచుండెను, పాలకుండా యేసు చాలి మారుచుండెను. కాలువలుగా యేసయ్య రక్తం ఆ కల్వరి కొండ మీద కారుతుంటే మరొక ప్రక్రియ ప్రేమ ప్రవాహము, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఆ కల్వరి కొండ నుంచి ప్రవహిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనాంగమా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభు సిలువలో నీ కొరకు పలికిన పలుకు ఒక అద్భుతమైనటువంటి పలుకు. అదేంటంటే, తండ్రి వీరిని చేయించున్నారో వెలుగుల కనుక వీరిని చేయించు. ఒక్కసారిగా ఈ కొండ ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందమ్మా? నిశ్శబ్ద వాతావరణం అయిపోయింది. నిశ్శబ్ద వాతావరణం అయిపోయింది. ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా మారిపోయింది. యేసయ్య పలికిన పలుకు దొంగల సైతం ఆశ్చర్యపరిచేలా చేసింది. యేసయ్య పలికిన పలుకు రాని వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైనటువంటి మాట ఇది ప్రభు గొప్పత, ఆయన పరిపూర్ణత, ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ప్రేమ తెలుస్తున్న పౌలు గారు కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన విడుదలమైన మనం అమ్మా, ఆయన ప్రేమను ఎరిగిన మనం, ఆయన ప్రేమలో ఏం కావాలి? పరిపూర్ణము, క్షమాపణ గలవారిగా ఉండాలి. క్షమించే మనస్సు మనకు ఉండాలి. నువ్వు క్షమించలేకపోతే దేవుని క్షమాపణ పొందుతామా? పొందలే కదా. కాబట్టి మొదటి మాట అయిపోయింది, రెండో మాట వస్తుంది. ప్రభు పలికిన మొదటి మాట, దొంగల్లో ఒక దొంగ ఏం చేస్తుందమ్మా? ఆకర్షించింది. వాక్యం చూద్దాం. లోకాసు యోహాను వార్త 19:17. వారు యేసును తీసుకుని పోయి ఆయన సిలువ మోసుకుని కపాల స్థలమనే చోటికి వెళ్ళారు. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇద్దరి దొంగలకు మధ్యలో. ఈ మధ్యలో అనే మాట చదివితే నాకు కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి. యేసయ్యని ఎక్కడ సిలువ వేశారమ్మా? కల్వరి మెట్ట. ఒక పెద్ద కొండ కాదు కదా, ఒక చిన్న కొండ, చిన్న మెట్ట లాంటిది. అది చూడడానికి ఎలా ఉంటుంది? మనిషి పురే ఆకారం ఉంటుంది. అందుకే కపాలం అనే పేరు దానికి తెలియదు. ఎబ్రీ భాషలో అయితే గొల్గొతా, లాటిన్ భాష అయితే కల్వరి. ఈ కపాల స్థలం మీద ప్రభువు సిలువ వేశారు కదా, ఆ మెట్ట మీద. అంటే ఇప్పుడు ఎత్తైన స్థలంలో కాదా? ఆకాశానికి భూమికి మధ్య ఎవరున్నారు? ప్రభు. ఇద్దరు దొంగల మధ్య ప్రభు వేలాడుతున్నారు. యేసయ్య సిలువ వేసింది ఎప్పుడు? చెప్పండి, ఎప్పుడు? 9 గంటలకి. 12 గంటల వరకు ఏముంది? ఇదిగో వెలుగు ఉంది. 12 గంటల నుంచి 3 వరకు ఏముంది? చీకటి ఉంది. అంటే పగటికి చీకటికి మధ్య చెప్పండి వేలాడారు. ఆకాశానికి భూమికి మధ్యలో, ఇద్దరు దొంగలకు మధ్యలో, పగటికి చీకటికి మధ్యలో, దేవునికి మానవునికి మధ్యలో, పరిశుద్ధతకి పాపానికి
మధ్యలో. ఎందుకు మాట్లాడారంటే మన కొరకు ఏదో ఎలా మారాడు? పాపాకారానికి మారాడు కదా. ఎందుకంటే పాప ఆకారానికి మారి మన ఎక్కడ తీసుకురావాలి? ఆయన పరిశుద్ధతలోనికి వల్ల ఆయన తీసుకురావాలి. చిన్న మాట చెప్పాలి. మనకి కరోనా వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి మనలో ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనా వైరస్ హెడ్ వైరస్ ని ఏం చేశారు? మనలోకి పంపించారు. ఇప్పుడు లోపలికి రాబడేటువంటి కరోనా వైరస్ నుంచి వచ్చిన మన శరీరం లేక రోగ శక్తి దాంతో ఫైట్ చేయడం ప్రారంభించింది. దాని శక్తి తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మనకి కరోనా వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది. అప్పుడు లోపల ఉన్న యాంటీబాడీస్ అంతకుముందు అలాంటి గుర్తుపట్టే కదా, ఈ లోపలికి వచ్చిన దొంగలు గుర్తుపట్టి ఏం చేస్తాయి? కిల్ చేస్తాయి, లేక చంపుతాయి. అలాగే పాప ఆకారంలోనికి ప్రభు వారి పాపమును జయించి తిరిగి వాళ్ళు ఏం చేశాడు? ఆయన లేచాడు. కాబట్టి ఆయన ఎవరట? మధ్యవర్తి. అందరూ అన్నామా? ఇప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో ప్రభు గారు అంటున్నారు. ఇద్దరు దొంగలు. మీరు స్వార్థలో గమనించినట్లయితే ఏమైందంటే వేలాడదీయుడు ఇద్దరు నేరస్తులు యేసును దూషించారు. ఏం చేశారట? ఎవరమ్మా? మనం ఒక్కడే దూషించారు అనుకున్నాం. ఎవరు దూషించాడు? ఇద్దరు దూషించాడు. ఎందుకంటే ఇద్దరు ఎవరు చెప్పండి? దొంగలు. వారి యొక్క వృత్తి ఏంటి? దొంగతనం. వారు సంపాదించి ఏం చేస్తారు? కలిసి పంచుకుంటారు. దొంగతనానికి వారు ఏం చేస్తారు? ప్రణాళిక రచిస్తారు. అడ్డొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కొడతారు, అవసరమైతే ప్రాణం తీసేస్తారు. వాళ్ళ మనస్తత్వం. ఈ ఇద్దరి దొంగల మధ్య ప్రభువు వేలాడుతున్నారు కదా. యేసయ్య మధ్యలో ఉన్నారు. ఇద్దరు దొంగలు అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు యేసయ్య పలికిన మొదటి మాట ఈ రెండవ దొంగ ఏం చేస్తున్నామా చెప్పాలమ్మా? కుడివైపు దొంగ ఏం చేసింది? ఆకర్షించింది, మార్చింది. దేవుడు స్తోత్రం. కానీ మొదటి వైపులో దొంగ మారేడా? మారే. చూడండి, యేసయ్య ఇద్దరికి మధ్యలో ఉన్నారని వాక్యం చెప్తుంది. ఒకరికి దూరంగా లేరు, ఒకరికి దగ్గర. కానీ ఒక్కరు మాత్రమే రక్షించబడ్డారు. మీరు గమనిస్తే ఇప్పుడు మన ఎండలో ఒక మట్టి ముద్ద తీసుకెళ్ళి పెట్టారు. అదే ఎండలో ఒక వెన్న ముద్ద పెట్టి ఎండ రెండింటికి ఉంటే ఆ వెన్న ఏమవుతుందో కరిగిపోతుంది. మట్టి ఏమైపోద్ది? బిగిసిపోతుంది. దాని తత్వం అది. దేవుడు పెట్టారా? ఇద్దరికీ మధ్యలో ఉన్నాడు యేసయ్య. ఏ విధమైనటువంటి మార్పు లేదు, తేడా లేదు. కానీ యేసయ్య మాట ఒక దొంగ ఏం చేసింది? ఆకర్షిస్తే మరొక దొంగ ఏం చేయలేకపోతున్నాడు? ప్రభు మాటను పట్టుకుని అతని జీవితాన్ని సరిచేస్తున్నాడు. అందుకే ఈ దొంగ ఏమంటాడంటే సోదర వాక్యం లోకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. ఏం చేస్తాడు వీడు? మారని వాడు ఏం చేస్తాడమ్మా? యేసయ్యను దూషిస్తూ నీవు క్రీస్తువు కదా. ఏమంటాడమ్మా? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈ దొంగకు యేసు ప్రభు ఎలా కావాలంట? ఎలా కావాలని యేసయ్య? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, అప్పుడు నీవు దేవుని కుమారుడు అని నమ్ముతాను. అమ్మా, నీవనుకున్నట్టు ఆయన చేయాలా? ఆయన అనుకున్నట్టు మనం చేద్దామా? ఈ గుడిసైలాడు మనం ఏం చేయాలమ్మా అంటే మనం అనుకున్నట్టు ప్రభు చేయడం కాదు. ప్రభు చిత్తానికి ఎవరిలో పడాలి? మనలో పడాలి. చాలా మంది తత్వం ఎలా ఉందంటే నేను అనుకున్నది ప్రభు చేయలేదు కనుక నేను సన్నిధికి రాను, నేను అనుకున్నది ప్రభు ఇవ్వలేదు కనుక నేను దేవుని దగ్గరికి రాను. అది ఎక్కడికి పడుతుందండి? నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు.
ఎందుకు వచ్చాడు నయమాను? తనకు బలహీనత ఉంది, కుష్టి వ్యాధి, దాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. ఎలీషా గారి కబురైంది, నయమాను వచ్చాడు, సిరియా దేశానికి సైన్యాధిపతి వచ్చాడు. వెంటనే ఎలీషా గారు అన్నారు, నీవు వెళ్ళి యోర్దానులో 7 మార్లు స్నానం చేయి, నువ్వు బాగుపడతావు, స్వస్థపడతావు చెప్పాడు. లేదా నీ కాదు స్వస్తే కదా, అదే కాదు. కానీ నువ్వు కోపం తెచ్చుకుని ఇంటికి వెళ్ళి రౌద్రుడు ఎలా అంటున్నాడు, నయమాను నేను వెళితే ఎలీషా గారి దగ్గర రాలేదు, నా ముందు నుంచోలేదు, నా మీద తను చేయబట్టలేదు, నా రోగములను తనతో చెయ్యాడించి నా రోగమును మార్పుతాడని నేను అనుకున్నాను అని చెప్పి కోపం తిరిగిపోయి. అమ్మా ఎలీషా గారు చెప్పినట్టు ఈ చేయాలా, ఈ అనుకున్నట్టు ఎలీషా గారు చేయాలా? చాలా మంది ఇవాళ విశ్వాసులైనటువంటి మనలో కూడా ఈ లక్షణం ఉంది. దేవుడు మనం అనుకున్నది చేయలేదు, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి? మనం చెప్పిన పని దేవుడు చేయలేదు, ఎందుకు దేవుడు నమ్మాలి? ఎందుకు దేవుడిని వెంబడించాలి? ఇదిగో దొంగ రైజం అన్నమాట. ఎవరి రైజం? దొంగ రైజం ఏంటి? చెప్పండి, దొంగ రైజం ఏంటమ్మా? చెప్పండి చెప్పలేక ఎందుకు రక్షించుకోవయ్యా, నన్ను కూడా అంటే ఉద్దేశం ఏంటంటే నువ్వు సిలువ నుంచి దిగు, నన్ను కూడా సిలువ నుంచి దిగిపోయి ఏ సైజు సిలువ నుంచి దిగాలని దిగిపోవాలి ఆయన, అవునా కదా? ఆయన అసాధ్యం ఏముందండి? కానీ ఆయన సిలువ నుంచి దిగితే సర్వమానవాళికి ఏమి లేదు, రక్షణ లేదు. ప్రభు చెప్పారు కదా యోహాను 12:32, నేను భూమి మీద నుండి పైకెత్తబడితే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటారు. అంటే ఎలాంటి మరణం పొందాలో యేసు ప్రభువు ముందుగానే స్పష్టంగా చెప్తే అది తెలియనటువంటి దొంగ అంటాడు, నీవు దిగునైనా నన్ను దిప్పు, అప్పుడు నేను నమ్ముతానంటున్నాడు. ఈ రెండవ వాక్యం, ఈ రెండవ మాటలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకవేళ మారని దొంగ రైతు నీలో ఉంటే ఇవాళ స్థిరోత్యాల ప్రాప్తిలో మార్పు కావాలి. నేను అనుకున్నట్టు ప్రభు చేయలేదు, నేను అనుకున్నట్టు సేవకుడు చేయలేదు, నేను అనుకున్నట్టు సంఘం చేయలేదు కనుక నాకు దేవుడు వద్దు, సేవకుడు వద్దు, సంఘం వద్దు అని వాడు చాలా మంది. ఈ దొంగ రైతు అది. అయితే యేసయ్య మాట రెండవ దొంగ ఆకర్షించింది కదా, మాత్రం హృదయాన్ని బద్దలు పుట్టింది కదా. యేసయ్య పలికిన మొదటి మాట, ఈ రెండవ దొంగ అంటే మారిన దొంగ ఎవరైతే ఉన్నాడో అతని హృదయంలోనికి వెళ్ళింది ఈ మాట. అందుకే అతను మారాడు. అందుకే అతని హృదయంలో ఒక పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణత కనబడుతుంది, సంపూర్ణత కనబడుతుంది. ఎలాగో చూద్దామా? అతను 3 మాటలు పలికాడు. ఒకటి, యేసయ్యని దూషిస్తున్నాడు కదా ఈ మొదటి దొంగ, అతన్ని గద్దించాడట. ఏం చేశాడమ్మా? గద్దించి. ఏమొచ్చింది మార్పు? అమ్మా ఆ దొంగని గద్దిస్తున్నాడు. ఏమని సార్? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? ఆగడమ్మా, ఎంత అద్భుతమైన మాట్లాడాడండి. మనం అదే శిక్షా విధిలో ఉన్నాం కదా, దేవునికి భయపడవా నువ్వు? ఎవరు చెప్తున్నాడు యేసయ్య? ఎవరు చెప్తున్నాడు యేసయ్య? దేవుడు. దేవుడికి నువ్వు భయపడవా? మనకైతే ఇది న్యాయమే. అమ్మాయిని చూడండి, ఒక వ్యక్తి హృదయాన్ని దేవుడు వెలిగిస్తే ఈ దొంగలాగా మనం ఒప్పుకుంటాం, మారిన దొంగలాగా. మనకైతే ఇది న్యాయమే. ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని చేత వారు మెప్పు పొందుతారు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఒప్పుకుంటారో వారి శ్రమను వారే తెచ్చుకుంటారు. మన పొరపాటు మన కాలు ఒక నిప్పు మీద పడిందండి, నిప్పు మీద వేస్తాం మనం పొరపాటు, ఏం చేస్తాం? వెంటనే తీసేసుకుంటాం కాలు, ఎందుకని? కాలిపోతే. అలాగే పొరపాటు నువ్వు ఏదో జరగకూడని కార్యం జరిగింది, ఏం చేయాలి? నువ్వు అక్కడికి జరగ రావద్దా, అక్కడికి తప్పుకోవద్దా? ఈ మారిన దొంగ ఏమన్నాడంటే, మనకైతే ఇది న్యాయమే అంటే ఒప్పుకున్నాడు, మనం తప్పు చేశాం అని ఒప్పుకున్నాడు. ఎలా చూడండి, శివ దగ్గరికి వచ్చే వరకు కూడా, ఏ ప్రక్కన వచ్చే వరకు కూడా ఇద్దరు దొంగలే, ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు, ఇద్దరు ఒకే విధంగా ఆలోచించారు, ఇద్దరు ఒకే విధంగా చెప్పండి దోపుడు దోచుకున్నారు, పంచుకున్నారు. కానీ యేసయ్య పక్కకు రాగానే ఈ రెండవ దొంగ ఏమొచ్చిందమ్మా? మార్పు వచ్చింది. దేవుడు స్తోత్రం.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని కొంతమంది వెళ్ళి ప్రశ్నించాడు విలేకరులు. క్రైస్తవులు మతం మారుతున్నారు కదా అంటే ఆ గొప్ప ఆ లీడర్ ఏం చెప్పాడు అంటే, ఏమో నాకు తెలియదు కానీ క్రైస్తవులు దొంగల్ని, హంతకుల్ని, దుర్మార్గుల్ని మారుస్తారు, వాడు మంచివాడిగా చేస్తాను. చాలా దేవుని బిడ్డారా, ఏ పలికిన పలుకు కరుడు కట్టినటువంటి దొంగలో ఏమొచ్చిందమ్మా? ఒక గొప్ప మార్పు వచ్చింది. మా విన్నారా? అక్కడక్కడ కొంతమంది కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి చెప్పండి. అందరికీ మరణాత. దయవుంచి నిద్రపోవద్దు. ఇద్దరు ముగ్గురు కనబడతారు. మీరు నిద్రపోయిన తర్వాత ఏం చేస్తారంటే కుర్చీలు కూర్చున్నారు. పైగా నిద్రపోతే ఊగారంటే ఈ ఇంట్లో సోఫాలు కాదు, చిన్న చిన్న కుర్చీలు బేరం తక్కువ ఎదగడిపోతారు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఈ రెండో తరగతి ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అందుకే అప్పుడు మనకైతే ఇది న్యాయమే ఒప్పుకుంటాడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మార్పు వస్తుందో అతను యథార్థమైన ఒప్పుకోలు అతని హృదయంలో ప్రారంభమైపోతుంది. ఒక వ్యక్తి కనుక అంతరంగా మార్పు వస్తే అతను ఒక పరిపూర్ణమైన ఒప్పుకోలు, పరిపూర్ణమైన సిద్ధ మనసు అనేది వస్తుందండి. చదవడం మనం చేసిన దానికి తగిన ఫలం పొందుచున్న చదవడం ఎంత అద్భుతం అండి. అమ్మా, యేసు ప్రభు వారికి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో? దొంగ. నాకు చెప్పండి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. వినండి ప్రియమైన వారులారా, యేసు ప్రభు గురించి అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు ఈ మారిన దొంగ సాక్ష్యం కూడా ఉంది. ఒకటి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, దొంగ సైన్యం ఉన్నారు కదా, ఉన్నారు. ఈ పక్క దొంగ చెప్తున్నారు కరెక్టే. ఇంకా అనేక మంది వింటారంటారా? ఈ దొంగ ఏంటి ఎలా సపోర్ట్ గా మాట్లాడతారు ఎస్ఐకి అనుకోవచ్చు, అనుకునేవాడు. ఏదైనప్పటికీ అతనికి తెలిసిన సత్యాన్ని చెప్పగలిగాడు. ఈయనైతే ఏ తప్పిదము కూడా చేయలేదు. అంటే ఒక వ్యక్తి అంతరంగం మారిపోతే తన తప్పును తాను ఒప్పుకుంటాడు. దేవుని గొప్ప చెప్పకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట గమనించాలి, దేవునికి అనేక మంది సాక్ష్యం ఇచ్చాడు. ప్రభుకి ఏమని? దొంగ సాక్ష్యం ఇచ్చాడు, ఈయన ఏ తప్పులను చేయలేదు. పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. ఎవరు? పిలాతు. పిలాతు గారు న్యాయపీఠం మీద కూర్చుంటున్నప్పుడు అతని భార్య దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సాక్షిస్తున్నారు? పిలాతు గారు భార్య. పిలాతు గారు లెటర్ రాసింది, అయ్యా నీవు నీతిమంతుడు యేసయ్య జోలికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరు చెప్తామా? నీతిమంతుడు. అనేక మంది ఏమన్నారు? దుర్మార్గుడు అంటారు అన్నారు కదా. ఆయన దుర్మార్గుడు అని అన్నారు కొంతమంది. దేవాలయాన్ని పడగొట్టమని కొంతమంది, కైసరు పొందవద్దని కొంతమంది. ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటే పిలాతు బాధిస్తున్న స్టేట్ ఆయన ఎవరు తెలుసా? నీతిమంతుడు. చూరికి విజయగం సుమా. నేను ఒక మాట, పిలాతు గారు గవర్నరు, ఆయన భార్య అమ్మా, మనకి అతని దగ్గర కనబడేట్టు లేదాడు కదా. కానీ నీ పేరు క్లౌదియా. నీ పేరమ్మా క్లౌది. ఈ ఎవరు తెలుసా? రోమ రాజ్యము అంటే రోమ రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి కైసరు గారి మనవరాలటి. ఈయన రక్తంలో ఏముంది? రాజపౌరుషం ఉంది. కాబట్టి ఆమె తెలుసుకున్న నీతి, ఆమె తెలుసుకున్న యథార్థతను చెప్పకుండా ఉండేదండి. నీవు ఆ నీతి మంత్రుల జోలికి వెళ్ళొద్దయ్యా. ప్రభువుని గురించి మంచి ఒప్పుకోలేనిది మనకి నేను చెప్తున్న సాక్షి. అప్పుడు మనం చూస్తాం, ఈ దొంగ మొదటికి ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయం అన్నాడు. రెండోది ఏమన్నాడు? మనం అదే ఇదంతా
రెండో మాట ఏమన్నాడు? ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసు ప్రభువును గణపరుస్తున్నాడు. యేసు ప్రభువును చూసి చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. దొంగ అర్థమైపోయింది. ఒక్క మాట ఆ దొంగ హృదయాన్ని ఏం చేస్తున్నామా? భర్తలకు. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఎవరి హృదయం నాటబడుతుందో ఆ హృదయం ఏమైపోతుందంటే యథార్థమైన హృదయంగా దేవునికి మందరిగా మారిపోతుంది. కనుక మూడో మాట చదవడం చూచి అమ్మా ఇలా చూడాలి. నాతో చెప్పండి, యేసు నీవు నీ రాజ్యములోనికి. ఏ రాజ్యం అండి? నీవు నీ రాజ్యం అంటే ఇప్పుడు ఎవరితో అయ్యా ఇది నీ బండి అంటే అర్థం ఏంటి? ఆడబడేనా? నీ ఇల్లు అంటే అర్థం ఏంటి? ఆడలేనా? అవునా కదా? ఇప్పుడు దొంగ ఏమన్నాడు? నీవు నీ రాజ్యం అంటే అర్థం ఏంటి? ఆ రాజ్యం ఎవరిది? అయితే రాజ్యం అవుతామా? అది అర్థం కాక ఆనాటి కొంతమంది మనుషులు కూడా అర్థమైనా చెప్పండి శాస్త్రులు పరిశీలన చేసినటువంటి ఆ యొక్క బాగా వాళ్ళు ఏం చేస్తారు? కొంతమందిని వాళ్ళ వైపు తిరుపుకుని రకరకాల ఎక్కించారు కదా వాటిని బట్టి ఏమన్నారంటే ఈ కైసరు పనిపోతున్నాడు, ప్రజలు రచ్చగొడుతున్నాడు, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పారు. కానీ ఆయన రాజ్యం ఏ సంబంధమైంది కాదు. ఇప్పుడు దొంగ అర్థమైంది, యేసు నీవు నీ రాజ్యంలోనికి ఒక్క మాట ఇంతలా మార్చేస్తుంటుంది. అవును అర్థమైపోతుంది. యేసు ప్రభువును చూడగానే యేసు ప్రభువులో ఉన్నటువంటి పరిపూర్ణత ఆయనకు అర్థమవుతుంది. అంటే నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకము చేసుకో. పరలోకంలో ఏముంది? ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆయన పర్మిషనే కావాలి. ఇప్పుడు రైలు ఎక్కాలంటే ఏం కావాలి? బస్సు ఎక్కాలంటే ఏం కావాలి? కావద్దా? పరలోకాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? చెప్పండి. అనుమతి రావద్దా? అక్కడ ఎవరంటే ఎవరు అనుమతున్నారు? మనకి ఆయన అనుమతున్నారు. అందుకే ప్రభు అర్థం అంటాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు దాని గురించి జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు ఏమన్నారు ఇప్పుడు? అందుకు ఆయన చెప్పండి, అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా మాట, నేడు నీవు నాతో కూడా. నేడు అంటే కదా, నేడు అంటే ఈరోజే. నేడు అంటే సిద్ధపరచబడితే రేపు అనే రోజు మనం రూపంగా చూడగలమా? రేపు ఎలా ఉంటుందో మనకు తెలుసా? ఎవరికి తెలియదు. జరిగిపోయింది నిన్న, అది తెలుసా మనకి? తెలియదు. నేడు అంటే అర్థం ఏంటి? ఈరోజే. ప్రభు చెప్తున్న రక్షణ మార్గం ఏంటి? నేడే. అందుకే వాక్యం పాట రాయబడింది, నేడే రక్షణ దినం, నేడే అనుభవం. ప్రార్థించడానికి వాయిదా వేయొద్దు, రక్షణ పొందడానికి వాయిదాలు వేయొద్దు, దేవుని మనం నిలబడడానికి దేవుని పని చేయడానికి వాయిదాలు వేయొద్దు. ప్రభు దొంగతో తర్వాత చూద్దాంలే అన్నారా? కానీ దొంగ ఎవరంటే అయ్యా నేను రాజ్యం కూర్చున్నట్టు జ్ఞాపకము చేసుకోలేడు. కానీ ప్రభు ఎవరు? నేడే. ఎవరమ్మా? నేడే. ప్రభుత్వ బాధ్యత ఉంది. నేడే అంటే సంపూర్ణంగా సిద్ధపరచబడిన అర్థం. నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో. నాతో కూడా అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఆ స్థానం ఎక్కడమ్మా? ప్రభుతోనే. ఎవరితోనమ్మా? ఒక వ్యక్తి కనుక ప్రభుని పరిపూర్ణ తెలుసుకోగలిగితే ఆ స్థానం ఎక్కడ? ఇప్పుడు ఏ స్థాయితో. అందుకే ప్రభు అంటారు, ఒకడు నన్ను వెంబడిస్తే చెప్పండి నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. ప్రభుని మనం వెంబడిస్తే నిజంగా యథార్థంగా మనము ప్రభు కలిసి నివసిస్తాం. దేవుని స్తోత్రం. ద్రాక్షావళిని తీగలు ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో బహుగా. కాబట్టి ఇప్పుడు వల్ల రెండవ మాటలో ప్రభు దొంగతో చెప్తున్నమాట. ఇప్పుడు ఆయన బాధలో ఉన్నారు కదా, ఉన్నారా? శ్రమలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. చెప్పండి, ఆయన మాట్లాడకపోయినా ఈ దొంగ ఎవరు బాధపడతారా? చెప్పండి, బాధపడతారా? బాధపడ్డా ఉద్దేశం ఏంటి? కానీ ప్రభు తాను చేయాల్సిన పని ఏదైతే ఉందో అది శిలువ మ్రాను మీద కూడా చేస్తానే ఉన్నారండి. దేవునికి స్తోత్రం.
ఆయన చేయాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఆపేసారా అంటే తండ్రికి మాట ఇచ్చిన ప్రభు ఆ రక్షణ కథ నేను ఎక్కడ కూడా అడుగుతున్నాను అయ్యా అందరూ పడవ రక్షణ కథ రక్షించి పరదైసు కొనిపోయినావా శిక్షితునికి బోధింపగానే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా ఏడు మాటలు పలికినావా. దేవుని బిడ్డలారా గమనించండి, రక్షణ కదా నడిపినావా, ఒకరిని రక్షించి పరదేశంలో కూలిపోయినావా. ఇక్కడ గమనించవలసిన ఒక సత్యాన్ని మీరు చెప్పి మునిగిపోతాను. నేను యేసయ్య శిలువ మధ్యలో ఉంది, ప్రభు మధ్యలో ఉన్నారు. అవతల ప్రభు దొంగ ఉన్నాడు కదా, అతను ప్రభు ఏం చేశాడు? దూషించాడు. యువతల ప్రభు దొంగ ఏం చేశాడు? ప్రభు విషయాన్ని తెలుసుకున్నాడు, ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు, ఆయన వాక్యం ద్వారా ఆయన మాట ద్వారా రక్షణ పొందాడు, రక్షించబడ్డాడు. ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభా నీవు నీ రాజ్యంలో కూర్చున్నటువంటి జ్ఞాపకము. ఇప్పుడు యేసయ్య నోరు ఎవరి మాటకు తెరిచాడు? ఆ దొంగ మాటక ఈ దొంగ మాటక? అది దొంగ అవుతుందిగా, మారాడు కదా. చూసారా, ప్రభు తన మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఎవరైతే సత్యమును తెలుసుకున్నాడో ఆమె అవమానం. అతను ప్రభు దూషించాడు కానీ ప్రభు ఏమైనా ఒక్క మాట అయినా దూషించిన వారిని ప్రభు ఏం చేయగలవా? బదులు దూషించాడా? సత్యాన్ని తెలుసుకున్న వారితో సమాధానంగా ఆయన మాట కలిపాడు. దేవుడికి ఇష్టం. మరి మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా మనం ఒక మాట అంటే వెంటనే వారిని మనం ఏదో అంటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన అనవసరమైన దానికి నోరు తెరవలేదు, అవసరమైనప్పుడు మాత్రం నోరు తెరవకుండా ఉండలేదు. అమ్మా, ఈ శిలువత్యాగ ప్రార్థన మనం నేర్చుకుందాం. దేవుడి బిడ్డగా నీ నోరు తెరవబడాలి. దేవుడి పలుకు నీ నోరు ఎక్కడ తెరవబడకూడదంటే అనవసరమైన వాటికి నోరు తెరవడానికి వీలు. ఇది రెండవ సత్యం. ఇక మూడవది చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ మూడవ మాట ఏంటంటే యేసయ్య తల్లితో మాట్లాడాడు. ఎవరుతారమ్మా? శిలువలో ప్రభు వేలాడుతున్నారు. ప్రభు శిలువకు ముందుగా నలుగురు స్త్రీలు ఉన్నారు. ఆ నలుగురులో ఒక ఆమె ఎవరంటే యేసయ్యను నవమాసాలు మోసి కన్నా తల్లి మరియమ్మ. మరియమ్మకు ఎన్నో నిందలు, అవమానాలు. యేసయ్య తన గర్భంలో చేర్చుకున్న దాని నుండి ఎన్నో నిందలను భరిస్తూ వచ్చింది. కానీ ఆమె సత్యం ఎరుగులు కనుక, ఆమె యథార్థవంతురాలు కనుక ఏనాడు కూడా ఏమవలేదండి, బాధపడి ఆమె తెలుసుకున్న సత్యం దాని ముందుకి వెళ్ళింది. మరియమ్మ రోజు యేసు ప్రభువుని 8 రోజులు పెట్టిగా ఉన్న ప్రభువుని తీసుకుని దేవాలయానికి, ఆ దేవాలయంలో సుమియోను ఉన్నాడు, వృద్ధుడు, యాజకుడు. ఆయన యేసు ప్రభువు ఎత్తుకుని, నాగా సత్యస్వరూపి సమాధానంతో దాసుని పోలుచున్నాడు. అన్ని జనులకు విలుగ్గాను, ఈ ప్రజల ఇష్టానికి మహిమగాను, సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచాను అని ప్రార్థన చేస్తాడు. చెప్తున్నప్పుడు అర్థం కావట్లేదు మరియమ్మకి. ఎంత గొప్ప అద్భుతమైన మాటలు ఎవరితో పలుకుతున్నాడు ఆయన? కేవలం 8 రోజుల బిడ్డతో. అప్పుడు తల్లి అనుకుందట, అయ్యో సుమియోను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అవును కదా, తల్లి గారికి ఆ మాటలు గుర్తొస్తుంది. అలాగే ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తుంటే నీకు అద్భుత శక్తిని చూసి నేను చెప్పేవారు లేరని తెలిసింది ఆ తల్లి. కానీ అదే సుమియోను ఆమెతో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు,
మరియమ్మ నీ హృదయములకు ఖడ్గము దూసుకు వెళ్ళిపోతుంది. ఏమన్నాడు? హృదయములుగా శరీరంలో హృదయములు చేయాలి. ఆ తల్లికి సిలువ దగ్గర నిలబడినప్పుడు ఈ మాటలన్నీ గుర్తొచ్చి ఏడుస్తా ఉంది. మళ్ళీ ఆమె కడమ బదులు పెట్టట్లేదు. ఆమె ఏమి గట్టిగా ఏడవట్లేదు. లోతైన నీళ్ళు ఎలాగైతే నిర్మలంగా ఉంటాయో యేసయ్య సిలువలో వేదన పొందుతున్నప్పుడు మరియమ్మ హృదయం కూడా లోపల చాలా వేదనతో బాధతో భారంతో ప్రభు ఎదుట నిలబడి ఉంది. ఇప్పుడు యేసయ్య సిలువలో వేలాడొచ్చు తల్లి వైపు చూచాడు. తల్లిని చూడగానే ప్రభుకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి ఆ మాట అంటే నిర్గమకాండ 12 చూడండి. 10 అధ్యాయంలో ఒక అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండ 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిర్గమకాండ 12 నీవు దీర్ఘాయుష్మంతుడు వారిని ఏం చేయాలి? నీ తల్లిని చెప్పడం, నీ తండ్రిని సన్మానించుము. యాజ్ఞ చెప్పింది దేవుడే కదా, ప్రభువే కదా. మరి ఆయన నరావతారిగా ఈ పూర్వకాలకు వచ్చినప్పుడు ఏం గౌరవించాడు? మరి ఆయన అదే ఆజ్ఞ ఆయన గౌరవించాడు. అంటే ఏది చెప్పాడో దానికి ఆయన ఏమయ్యాడమ్మా? కట్టుబడ్డాడు, నెరవేర్చాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు వారంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. ప్రభు ఇప్పుడు బాధలో ఉన్నారు, భారంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వేదనతో ఉన్నారు. మరి ఆయన ఆదరణ కోరుకుంటారు కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఆదరిస్తున్నారు. ఆయన ఆదరిస్తూ లోకానికి సందేశం చెప్పారు. ఏంటి ఆ సందేశం అంటే నీవు తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి. అంటే అర్థం ఏంటి? సన్మానించడం అంటే వారికి కాలం కప్పమనా కాదు. వారిని గౌరవించినట్టు అర్థం ఏంటంటే నీవేదైతే తింటున్నావో, నీవేదైతే ఉంటున్నావో చెప్పండి, వారిని కూడా అలాగే నీలాగే చూడు. తల్లిదండ్రులు అంటే అత్తమామలు కాదా? అమ్మా నా చెల్లెలకి అక్కడికి అత్తమామలు కాదా? వాళ్ళు కూడా తల్లిదండ్రులైన అత్తమామలైన ఎవరు మనకి? తల్లిదండ్రులే. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుల వారిని ఏం చేయాలి? నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇప్పుడు యేసు ప్రభు అనుకుంటే ఎవరున్నారు? మరియమ్మ గారు. ప్రభు వెంటనే మరియమ్మను చూసి అన్నాడు అమ్మా అని పిలిచాడు. ఆయన పిలిచి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎవరిని పిలిచాడమ్మా? అమ్మా. ఏడుస్తూ ఉంది, హృదయం అంతా భారంతో ఉంది. ఆమెను చూచి దాటి వెళ్ళిపోలేదు ప్రభు. చెప్పండి, ఆ ప్రభు ప్రార్థన చూస్తే మనకి ప్రభు మాటలు కథ చూస్తుంటే 3 విధాలు కనబడతాయి ఆయన ముఖం. మొదటి 3 మాటలు, ఒకటేమో తండ్రికి, తండ్రి మీరేమి చేయించున్నాను విలువ కనుక వీరిని. రెండవది దొంగ, ఎవరాడు నేను నాతో కూడా పరదేశంలో ఉంటాను. మూడోది ఎవరు చూచాడు? ఇప్పుడు పైకి చూచాడు ఆయన, దొంగ వైపు చూచాడు. ఇప్పుడు ఎవరి వైపు? తండ్రి. తండ్రి వైపు చూసి చెప్తున్నాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మా యేసయ్య దవసయ్య రాశారు, తల్లికి ఒక సంరక్షకుడు ఇచ్చక అందరికీ మాదిరి చూపించాడు. ఏం చూపించాడు? మాదిరి. ప్రభువులో ఏం కనబడుతుందంటే ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వం అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడింట్లో కూడా ప్రేమ చూస్తున్నాం కదా. క్షమించమన్నాడు, అది ప్రేమే. దొంగకాయ మాట్లాడి, అది ప్రేమే. ఇప్పుడు తల్లికి కూడా ఎలా కనబడతాడు ఆయన? యథార్థమైన బిడ్డగా, ప్రేమించే బిడ్డగా. తల్లికి మరి జాస్తి కుమారుడు కదా యేసయ్య. పెద్ద కుమారుడుగా, జాస్తి కుమారుడుగా తన బాధ్యతను ఆయన దాటి వెళ్ళిపోయాడు. తల్లికి ఏమిచ్చాడు? సంరక్షణ. ఎవరికి అప్పగించాడు? యోహాను. ఎవరికి కాదు. ఎవరి చేత అయితే యేసయ్య ప్రేమించబడ్డాడో
లేక ఎవరైతే యేసయ్య ప్రేమించాడో, ఎవరైతే యేసు ప్రభువు తన గుండెలకు హత్తుకునేలాగా దగ్గరగా ఉంచుకున్నాడో యోహాను గారిని తల్లికి అప్పగించి ఒక గొప్ప బాధ్యత ఆయన నెరవేర్చాడు. దేవుడికి స్తోత్రం. కొన్ని మాటలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యానికి ముగిస్తానండి. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము ముదిమి వచ్చే వరకు నెత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరగే వరకు దేవుడికి మహిమ కలుగును. ఎప్పటిదాకా మన తల్లిదండ్రులు మన ఎప్పటిదాకా ఎత్తుకుంటారు? ఒక్క వయసు వచ్చేవారు, మనకి నడుకొచ్చేవారు, అంతేనా? కానీ దేవుడు యొక్క కాపుదల ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. దేవుడికి మహిమ చాలా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే. కనుక ప్రభు ప్రేమ అక్కడ వ్యక్తమవుతుంది. వాక్యములో కనబడుతున్నటువంటి ప్రేమ అది ఆయన క్రియ రూపంలో చేసి చూపించిన వాళ్ళకి కనబడుతుంది. ఇంకొక వచ్చి కూర్చోద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మమే, మీకు మేలు కలిగినట్లు. చూసారా? ఏం కలిగినట్లు? నీకు మేలు కలిగినట్లు తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. వాక్యంలో వాక్యాలన్నీ కూడా ప్రభు స్థిరులు ఏం చేశారమ్మా? ప్రభువులో కనబడుతున్న ఆ ప్రేమ అనేది మనం చూస్తా ఉన్నాం. ఆయన దుఃఖిస్తున్న తల్లిని దాటి వెళ్ళిపోయాడా? అంత మాత్రమే కాదండి, ఒక తల్లి కాదు, ఆయన సొంత తల్లి కాదు, దుఃఖంలో ఉన్న ఏ తల్లినైనా ప్రభు ఏం చేసినట్టుగా ఉంది? ఆదరించినట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం చూడండి. వెంటనే ఆయన నాయనకు ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఊరి గమనెత్తుకు వచ్చుండగా సరిపోయిన ఒక వెలుపలికి మోసుకొని పోబడుచుండే. చూడమ్మా, ఇక్కడ 2 సమూహాలు కనబడతాయా? మాట్లాడండి. కనబడతాయా? ఎలా చూడండి. మన సోదరుడు వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహములు ఆయనతో కూడా. ఇది ఒక జన సమూహం. యేసయ్య ఎవరున్నారు? శిష్యుడు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున జన సమూహం. ఇది మొదటి. రెండో చూడండి. ఆయన ఊరి గమనికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు. రెండవ సమూహం ఏంటి చెప్పడమా? చనిపోయినటువంటి తన బిడ్డని చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి? ఈ నాయకుడి పట్టణంలో. ఆ తల్లికి అతను ఒక్కడే బిడ్డ, పైగా ఎవరట? వెనవరాలు. రెండవ సమూహం. ఈ 2 సమూహాలు కలిసి ఒక చోట. అమ్మా, యేసయ్య సమూహము చెప్పండి. ఆ ఊళ్ళో చనిపోయిన బిడ్డ తీసుకెళ్ళిపోతున్న సమూహం. యేసయ్య సమూహం చూడగానే అందులో ఒక స్త్రీ ప్రభువుని ఆకర్షించింది. ఆమె ఎవరు తెలుసా? ఈ బిడ్డ తల్లి. ఎవరమ్మా? ఈ బిడ్డ తల్లి. ఆమె కన్నీళ్లు ప్రభువుని ఆకర్షించింది. ఏడుస్తున్న, అయ్యో నా బిడ్డ చనిపోయాడు. వెంటనే ఆమె కన్నీటిని చూచ కనికర పడ్డాడని చూడండి. 11 ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ఆ బిడ్డను బాగు చేసి తల్లికి అప్పగించాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు దుఃఖిస్తున్న తల్లిని ఎవరు ఆదరిస్తున్నారమ్మా? అంటే యేసయ్య ప్రేమ ఆప్యాయత రూపంలో కనబడుతుంది. ఇదే సిలువలో ప్రభు చేసిన లేక ప్రభు పలికిన 3వ మాట. ఈ తల్లి ఎవరికి అప్పగించాడు? ఆయన నమ్మకమైన శిష్యుడు యోహాను. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది తెలుస్తారు మీకు? ఎంతమందమ్మా? 12 మంది. మొదటి శిష్యుడు. తర్వాత అపొస్తలుగా లూకాసు వార్త 10వ చూస్తే 70 మంది ఉంటారు. ఎంతమందమ్మా? మొదటి 12 మంది, తర్వాత 70. మొత్తానికి ఎంత? 82 మంది శిష్యులు బృందం ఉంటే ప్రభుకి యేసయ్య సిలువ దగ్గర నిలబడి ఒక్కరే. ఎవరమ్మా? యోహాను మాత్రమే. చూసారా? 82 మందిని 81
లేరు, ఒక యోహాను మాత్రమే ఉన్నాడు. యోహాను ఏం చూపిస్తున్నాడు? ప్రభుత్వం అక్కడ ఏం చూపిస్తున్నాడు? విధేయత. శ్రమలో ప్రభు దగ్గర నిలబడ్డాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, శిష్యులందరూ పారిపోయినా, పేతురు చాలా పెద్దవాడు, ప్రభు బాధ్యత అప్పగించాడు, అతను కూడా బెరుకుగా భయంగా దూరంగా ఉన్నా యోహాను ఒక్కడే మాత్రం ఏం చేయగలమా? ప్రభుని విడిచిపెట్టి వెళ్ళలేదు, ప్రభు కోసం నిలబడిపోయాడంటే. దేవుని స్తోత్రం. అది విశ్వాసులమైన మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేయకూడదు? ఏం చేయకూడదమ్మా? ఆ పక్కకి వెళ్ళే వారిగా ఉండకూడదు, ప్రభు కోసం నిలబడే వారిగా ఉండాలి. అప్పుడు ఈ బాధ్యత మనకు దొరుకుతుంది. ఏంటి ఆ బాధ్యత అంటే? యోహాను ఇదిగో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. వాక్యం చెప్తుంది, ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, ఏ గడియలో? ప్రభు ఎప్పుడైతే పలికారో ఈ మాట, అప్పుడే తల్లికి ఏం దొరికిందమ్మా? ఆదరణ దొరికింది. ప్రభు ఏం చూపించారు? తల్లికి ఒక సంరక్షకుడిగా ఉండి మంచి కుమారుడు కనబడుతున్నాడు. ఆప్యాయత చూపించి ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మా మనం కూడా మన తల్లిదండ్రులు ఏం చేయాలి? గౌరవించాలి వద్దా? చూడాలి వద్దా? ప్రేమించాలి వద్దా? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తారు. వాక్య సమయం అవుతుంది కదా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ కూర్చుందా. సామెతలు 23. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం నీవేం చేయాలి? అంగీకరిస్తాను. నీ తల్లి ముదిమి యందు ఆమె నీవేం చేయకూడదు? తల్లి వృద్ధాప్య కాలం నీవేం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అమ్మా తల్లిదండ్రులు ఏమో వృద్ధాప్య కాలంలో ముదిమి వచ్చినప్పుడు, వృద్ధాప్య కాలం వచ్చినప్పుడు ఏం చేయకూడదు? నిర్లక్ష్యం పట్టించుకోకూడదు. వారికి మనం ఏం చూపాలి? ప్రేమ చూపాలి, ఆప్యాయత చూపాలి. అది ప్రభు స్థిరోగ్రాలు మీద చూపించాలి. అమ్మా మనం ఎంతో ఉన్నతంగా ఉండుకున్న సందర్భాలు తల్లిదండ్రులు చాలా దారుణంగా చూస్తాం. కానీ ప్రభు భయంకరమైన శ్రమలో ఉండి కూడా ఎలా చూచారండి? ఆప్యాయతగా చూచాడు. చూచాడు లేదా? దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను ముందు 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? తండ్రికి ప్రభు ప్రార్థన చేస్తారు. తండ్రి వీరేమి చేయించు. ప్రభు క్షమాపణ ఎంతమంది వచ్చేసాడు? అందరూ బాధించేవారు, వేధించేవారు, హింసించేవారు, కుట్ర పనులు అందరి ప్రభు క్షమించారు. లోకమంతటి ప్రభు క్షమించాడు. ఆయన బోధ గొప్పది కనుక ఇవాళ ప్రపంచం అంతా ఎక్కడికి వస్తుందమ్మా? చెప్పడమా? యేసయ్య దగ్గరికి వస్తుంది. రెండవది దొంగతో మాట్లాడమాట, నేను నాతో పరదేశంలో. మూడో మాట తల్లితో చెప్పిన మాట, యోహాను గారితో చెప్పిన అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో తండ్రి. ప్రభు చక్కని ఆప్యాయత చూపించాడు. మరి 3 మాటలు 12 లోపు చెప్పారు. గంట అయింది. ఎవరు 12 లోపు అయిపోయాడు? 12 లోపులో ప్రభు ఈ 3 మాటలు చెప్పారు. ఇది వెలుగుంది. అదే నువ్వు చెప్పారు కదా, ఉదయం 9 నుంచి 12 వరకు ఆ వెలుగు. సూర్యుడు ఉన్నాడు. 12 దాంట్లో సూర్యుడిగా అదృశ్యమైపోయాడు. 3 గంటల వరకు సూర్యుడు కనపడలేదు. అంటే 3 గంటలకి ప్రభు కూడా మాట్లాడలేదు. ఇక 3 కావస్తుంది అనిపించిన 4 మాటలు ప్రభు వరుసగా కరెక్ట్గా చెప్పారు. మీకు తెలిసిన 4 మాటలు కాబట్టి చెప్తారు, వినండి. 4 మాటలు తెలుసుకొని, నా దేవా నా దేవా. 5వ మాట దాన్ని కూడా వచ్చింది. 6వ మాట, 7వ మాట తండ్రి ఆత్మలో. కాబట్టి 4 మాటలు వరుసగా ప్రభు చెప్పి 3 గంటలకైనా తన ప్రాణాన్ని ధారపోస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని పాదాల చెంత శిలువ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళరా, ఒక చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎఫెసీ పత్రిక చదివితే 4:32 ఉన్న ఒక మాట స్థానంలో ముగించేస్తాను. అమ్మ
మనము కూడా ఈ శిలువ ధ్యాన ప్రార్థనలో ఉన్నాము. ఏ హృదయం కావాలి మనకి? కరుణా హృదయం. అందరూ చెప్పండి, కరుణా హృదయం కావాలి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. దేవుడు మన కొరకు చేస్తున్నాడు ఆ శిలువ యాగాన్ని, ఆ శిలువ త్యాగాన్ని మనం గుర్తించుకొని గమనించుకొని మనము కూడా క్షమించే వారిగా ఉంటూ ఆయన స్వరూపములోనికి మనం మార్చబడడం. అమ్మా, శిలువ అంటే ఒకప్పుడు అది మరణమే. ఎవరైతే శిలువ వేస్తున్నారో, లేకపోతే ఎవరికైతే మరణశిక్ష వేస్తున్నారో వారిని బంధించేది ఆ శిలువ అయితే, యేసయ్య శిలువలో వేలాడి ప్రాణం పెట్టవల్ల ఆ శిలువ మనకి ఏమైంది? విలువ, ధ్వజము, రక్షణ, సమాధానం. దేవుడితో మనకి సంధి కుదిరింది, స్నేహం కుదిరింది. కాబట్టి దేవుడు మనకి ఆ స్నేహమును మనం కాపాడుకుంటూ శిలువనాథుడైన ఆయన స్వరూపములోనికి మార్చబడు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు. గౌరవ పాత్రులు తండ్రి స్తోత్రాలు. మా పరలోకపు దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు మీ సన్నిధిలో వినబడిన వాక్యము మా అందరి అంతరంగాల్లో గురించి దేవా మీ ఆత్మతో మీరు బలపరచండి. శిలువలో మీరు పలికిన 7 మాటలు అవి మాటలు కాదు, కానీ మా జీవితాలకు ముఖ్యాంశాలు, ప్రాముఖ్యాంశాలు, విలువైన విషయాలు ప్రభు. అయ్యా, ఆ శిలువలో నీవు పలికిన మొదటి మాటలు ధ్యానించిన 3 మాటలు, ఆ 3 మాటల్లో ప్రేమ, ఆప్యాయత, క్షమాపణ కనబడుతుంది. ఆయన దేవానికి స్తోత్రం. వేదవాక్యాన్ని మా అందరి అంతరంగాల్లో ముద్రించండి. మీ ఆత్మతో మీరు బలపరచండి. నీ సన్నిధిని మాతో ఉంచి మహిమపడండి. యేసు నామములో ఉంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.